మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తున్నాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మొదటి నుంచి ఈ నెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పి చర్చ జరిగింది. ఇటు ప్రభుత్వంలో పార్టీలో చర్చ జరిగింది. ఇవాళ అఫీషియల్ గా అసెంబ్లీ సెక్రటరీ రెడ్ల తిరుపతి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 16న ఉదయం 11:45 గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఉభయ సభలను ఉద్దేశించారు. శాసన మండలి, శాసనసభ రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ విష్ణు శర్మ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ఓత్ ఆఫ్ థ్యాంక్ ఉండబోతుంది. దానిపైన చర్చ ఉండబోతోంది. 2026-27 వార్షిక సంవత్సరానికి గాను బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. ఈ నెల 20వ తేదీన సభలో బడ్జెట్ ని సర్కార్ ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. మరోవైపు అసెంబ్లీ పని దినాలు ఎన్ని రోజులు ఉంటాయనేది చర్చ జరుగుతోంది. 30 తారీఖు వరకు, ఈ నెల 30 తారీఖు వరకు, 16న ప్రారంభమై 30వ తారీఖు వరకు సమావేశాలు కొనసాగుతాయని చెప్పి చర్చ జరుగుతోంది. మొన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ మేరకు 30 వరకు సమావేశాలు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలుసు. సో మరి ఎన్ని రోజుల పాటు వర్కింగ్ డేస్ ఉండనున్నాయి, అసెంబ్లీ వర్కింగ్ డేస్ ఎన్ని రోజులు ఉండనున్నాయి అనేటువంటి అంశం పైన బీఏసీ సమావేశంలో మరొకమారు ప్రతిపక్షాలతో సమావేశం, బీఏసీ సభ్యులతో సమావేశం అయిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. గత బడ్జెట్ కంటే ఈసారి అదనంగా బడ్జెట్ ఉండబోతోందనేది ఒక సంకేతాలను మాత్రం ఇటు ప్రభుత్వం, పార్టీ ఇస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గతంలో 3 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అందులో రెవెన్యూకి ఎక్కువ శాతం ఇచ్చింది. సో అదే తరహాలోనే ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుంది. పార్టీ తరఫు నుంచి అదే అంశాన్ని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేస్తారని చెప్పి పార్టీ సభ్యులు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా అదే అంశాన్ని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులంతా కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ కొత్తగా అంటే ఆల్రెడీ ఉన్నటువంటి భవనాన్ని రెనోవేట్ చేశారు. ఇటు శాసన మండలి, శాసన సభ ఒకటే హాల్లో నిర్వహించాలని చెప్పి మొదటి నుంచి నిర్వహించి తలపెట్టారు. సో ఇవాళ రెనోవేషన్ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి, అటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, ఇటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డితో పాటు ఇనాగ్రేషన్ లో పాల్గొన్నారు. మరి ఈ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా అదే హాల్లో కొనసాగుతాయని చెప్పి తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటికి నిధుల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, గృహజ్యోతి వంటి స్కీమ్ల పైన కూడా ఈ సమావేశంలో చర్చ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.